న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నామని మంచిర్యాల పట్టణ సీఐ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. యువకులు మద్యం సేవించి రోడ్లపైకి రావద్దని హెచ్చరించారు. ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబ సభ్యులతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని కోరారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై రహదారి పనులు జరుగుతుండటంతో వాహనదారులు సంయమనం పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు. భారీ వాహనాలు ఫ్లైఓవర్ నుండి కాకుండా నేషనల్ హైవే 63 ద్వారా పట్టణంలోకి రావాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ చలాన్ల విషయంలో శుభవార్త చెప్పిందని, వాహనదారులు పెండింగ్ చలాన్లు ఏమైనా ఉంటే త్వరితగతిన రాయితీ చలాన్లను చెల్లించాలని కోరారు. పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు, ఐలాండ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ ట్రాఫిక్ పోలీసులు సూచించిన సూచనలు పాటిస్తూ తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలా లేకుండా పట్టణ వాసులకి ముందుగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం సెలబ్రేషన్ సందర్భంగా గౌరవ రామగుండం సిపి మేడం రమా రాజేశ్వరి ఐపీఎస్ డిఐజీ గారి ఆదేశాల మేరకి 31st నైటు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కావున ఎవరైనా సెలబ్రేషన్ చేసుకునే ఉద్దేశం ఉంటే ఇంట్లోనే చేసుకోవాలి. మద్యం సేవించి మాత్రం రోడ్డు మీదకి రావద్దని చెప్పేసి ట్రాఫిక్ తరఫున విన్నవించుకుంటున్నాము. నెక్స్ట్ మనకి రైల్వే బ్రిడ్జ్ వర్క్స్ జరుగుతున్నాయి. కావున ఎవరైతే హెవీ వెహికల్స్, లారీ కానీ, డీసీఎం కానీ, పెద్ద వెహికల్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ రైల్వే బ్రిడ్జిని అవాయిడ్ చేసి ఈ కొత్తగా పడ్డ నేషనల్ హైవే ద్వారా వెళ్ళగలరని విన్నవించుకుంటున్నాము. థర్డ్ పాయింట్, లేటెస్ట్గా కొత్త గవర్నమెంట్ అన్ని ఛానల్స్ పైన డిస్కౌంట్ ప్రకటించింది. ప్రతి ఒక్కరూ ఎవరి వెహికల్స్ పైన అయితే పెండింగ్ ఛానల్స్ ఉన్నాయో అవి ఈ టైంలో డిస్కౌంట్ ఉంది కాబట్టి వాటిని వినియోగించుకొని ఆ పెండింగ్ ఛానల్స్ అన్ని క్లియర్ చేసుకోవాల్సిందిగా ట్రాఫిక్ పోలీస్ తరఫున విన్నవించుకుంటున్నాము.